ఆపత్కాలంలో సహాయం చేసే దేవుడు. ఎప్పుడయ్యానంటే నీవు ఆయన మందిరములోని కనబడాలి. రెండవదిగా నువ్వు నమ్మిక ఉంచగలిగి ఉండాలి. హల్లెలూయా. నువ్వు నమ్మిక ఉంచితే, నువ్వు ఎంత విశ్వాసము కలిగి ఉంటే అంతగా ఆయన నీకు సహాయము చేసేవాడు. అందుకే లేఖనం సెలవిస్తుంది ఏమిటో తెలుసా? నమ్ముట వల్ల నీ వలన అయితే సమస్తము సాధ్యము. హల్లెలూయా. సమస్తము సాధ్యము చేసుకోవాలనంటే సమస్తము ఆయన సహాయము నువ్వు పొందుకోవాలి. ప్రతి విషయంలో, అది శారీరక విషయమైనా, ఆత్మ విషయమైనా, అనారోగ్య విషయమైనా, ఆర్థిక విషయమైనా సరే, ఏ విషయమైనా సరే ఆయన నుంచి నువ్వు సహాయం పొందుకోవాలంటే నీలో ఆయన చూసేది విశ్వాసము. హల్లెలూయా. ఈరోజు విశ్వాసం మనం కనపరుస్తున్నామా? ఒక తల్లి విశ్వాసము కనపరిచింది, ఆమె బిడ్డను ఆమె మార్చుకోవడం జరిగింది. మత్తయి సువార్త 15:25 చదవండి. తల్లి ఆమె ఏ విధముగా సహాయం అడుగుతుందో, అయినను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి ప్రభువా నాకు సహాయము చేయమని అడిగెను. హల్లెలూయా. ఎవరయ్యా ఈమెనంటే ఆమె కానాను స్త్రీ. ఆమె కుమార్తె సరిలేదు, ఆరోగ్యం గలేదు, దెయ్యములు పట్టుకొని బాధపడుతూ ఉంది. ఆ బాధను చూడలేక యేసయ్య సీదోను ప్రాంతం గుండా వెళ్ళిపోతూ ఉన్నారు. ఆయన సేవ చేసుకుంటూ నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు. ఈమె విన్నది, యేసయ్య దగ్గరికి వచ్చింది, మ్రొక్కి మాట్లాడుతుంది. ఏ విధముగానంటే, అయ్యా నాకు సహాయము చెయ్యి. హల్లెలూయా. ఆమె మొదట ఎక్కడికి వచ్చిందో తెలుసా? యేసయ్య కోసము విని యేసయ్య ఉండే పరిశుద్ధ స్థలములోనికి ఆమె రావడం జరిగింది. హల్లెలూయా. అంటే మొట్టమొదటిగా ఆమె రావడానికి గల కారణం ఏమిటంటే యేసయ్య అందు ఆమె విశ్వాసం ఉంచింది. హల్లెలూయా. అందుకే యేసయ్య దగ్గరికి వచ్చి పాదములు పడి మ్రొక్కి అంటుంది, అయ్యా నాకు సహాయము కావాలి. హల్లెలూయా. నీకు సహాయం కావాలంటే ఆయన బలిపీఠం దగ్గరికి వచ్చి నువ్వు మ్రొక్కి విశ్వసించి అప్పుడు నువ్వు ప్రార్థన చేయాలి. హల్లెలూయా. నువ్వు బలిపీఠం దగ్గరికి రాకుండా ఎక్కడో దూరముగా ఉండి, మందిరముకు రాకుండా ఎక్కడో దూరముగా లోకంలో ఉండి నాకు సహాయం చేయమంటే ఆయన సహాయము చేసే దేవుడు